గమ్ గమ్ గణేష్. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఎక్కువగా రివీల్ చేయను. మన విలన్కి అట్లాగే హీరోకి ఇద్దరికి డబ్బులు అయితే కావాలన్నమాట. అండ్ మరి ఇది వీళ్ళిద్దరికి ఈ కనెక్షన్ అనేది ఎలా కుదిరించేవరకు అండ్ ఏం జరిగింది, మొత్తానికి మరి డబ్బులు వచ్చాయా లేదా, ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. వెరీ షార్ట్గా ఫినిష్ చేస్తాను. Coming to the first half, man, that's an entire setup for the film. బిగినింగ్ మనకి ఇంట్రెస్టింగ్గా ఇద్దరు అనమాట, మన హీరోది విలన్ది ప్రిమైజ్ అనేది మంచిగా సెట్ చేసేసుకుంటారు, బాగానే ఉంది. అలాగే ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇద్దరిది ప్యారల్గా మనకి చూపించుకుంటూ వాళ్ళిద్దరి స్టోరీస్ని కూడా ప్యారల్గా మనకి చూపించుకుంటూ ఫాస్ట్ రేస్గా తీసుకొచ్చేస్తారు అనమాట, బాగానే ఉండేది. ఈ మిడిల్లో మీకు ఆ లవ్ ట్రాక్ సోది, ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్, ఆ డైలాగ్స్, అమ్మో ఈ రొట్ట మొత్తం తీసేయండి అయ్యా, నా వల్ల కాలేదు అసలు, ఇంక్లూడింగ్ దట్ సాంగ్ ఆల్సో. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో మంచి డీసెంట్ ట్విస్ట్ అయితే ఇస్తారనమాట. ఆల్ రైట్, ఆ లవ్ ట్రాక్ సుది పక్కన పెట్టేస్తే రిమైనింగ్ అంతా మంచిగా డీసెంట్గా ఓకే అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే ఆ విగ్రహం పోర్షన్ దగ్గర మనకి ఇంకా పాయింట్ ఆపేసి దానికోసం ఇంకా సాగు కొడతారు చూడండి విపరీతంగా. దీన్ని అక్క అసలు రబ్బర్ బ్యాండ్ అసలు తెగిపోయినా కానీ దాన్ని ఇంకా చిన్న 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 పీసులు కూడా మనం తెంచాలని విపరీతంగా సాగదీస్తారనమాట. మధ్యలో మళ్ళీ ఇంకో లవ్ ట్రాక్ ఓపెన్ చేస్తారు, మామూలు సోది కాదు, విపరీతమైన సోది అనమాట. రైటింగ్ అస్సలు బాగాలేదు. అండ్ ప్రీ క్లైమాక్స్లో అన్ని డాట్స్ని చక్కగా లింక్ చేస్తూ మనకి చూపించి కొంత పోర్షన్ అయితే ఉంటుంది అనమాట, అదొక్కటి బాగుందా అంతే. ఇంకా రిమైనింగ్ అయితే మన వల్ల కాలేదు. అండ్ కామెడీ విషయానికి వచ్చేస్తే అస్సలు నచ్చలేదు బాయ్, ఏదో 2-3 సీన్లు అలా బాగుంది అనిపించింది తప్ప అంతకుమించి ఏం లేదు. బట్ ఆనంద్కి మన జబర్దస్త్ ఇమాన్యుయల్కి వీళ్ళిద్దరికీ కాంబినేషన్ అనేది చాలా మంచిగా కుదిరింది. బట్ వీళ్ళు సీన్స్ అనేవి ఇంకొంచెం మంచిగా రాసుకుని ఉంటే చాలా బాగుండేది అనిపించింది. స్పెషల్గా వెన్నెల కిషోర్ గారి రోల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఆయన ఇవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి కదా, పెద్దగా డిఫరెన్స్ అంటే ఏం లేదు. కానీ దీంట్లో మనకి అసలు అబ్సల్యూట్గా ఒక ఫ్రెష్ వెన్నెల కిషోర్ గారి రోల్ అయితే చూస్తాం అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోల్ మటుకు కొన్ని సీన్స్ అనేవి చాలా మంచిగా వర్కౌట్ అయినాయి భయ్య. అలాంటి రోల్స్ని ఇంకొంచెం హెవీగా డెప్త్గా తీసుకెళ్తే చాలా క్రేజీగా అయితే వస్తాయి అనమాట. సో పర్లేదు, నెక్స్ట్ ఇయర్ మూవీస్లో ఇవే కాన్సెప్ట్ని ఆయనతోనే వేరే ఫిలిమ్స్లో కనుక వాడితే చాలా బాగుంటుంది భయ. సో ఆయన పోర్షన్ మాత్రం నేను కొన్ని సీన్స్ చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. అది విషయం అయితే గమ్ గమ్ గణేష్ గురించి. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ బ్రాంజ్ మ్యాన్. హాఫ్ సిల్వర్ ఎందుకు ఇచ్చానంటే ప్రీ క్లైమాక్స్లో ఆయన మొత్తం డాట్స్ని లింక్ చేసి చూడండి. సో ఆ పోర్షన్ కొంచెం అంత డీసెంట్గా ఓకే అనిపించింది. అలాగే వెన్నెల కిషోర్ గారు ఇప్పుడు మీరు అందరూ హైప్ ఎక్కి తీసుకొని ఆయనది వేరే లెవెల్ ఉండేదని చెప్పేసి వెళ్ళిపోతారు అనుకుంటా. వద్దు అంత వద్దు. అందుకే మెన్షన్ చేశా, ఒక 2-3 సీన్లు చాలా మంచిగా వర్కౌట్ అని. సో ఆయన కొంచెం కొత్తగా ఉంది కదా క్యారెక్టర్ అనేది, రీసెంట్ టైమ్స్లో అంత ఒకే టెంపో మెయింటైన్ చేశారనమాట ఆయన క్యారెక్టర్స్లో. ఇది కొంచెం ఫ్రెష్గా ఉంది అట్లాగా, అందుకోసం కూడా అనమాట. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, రాజ్ అర్జున్ గారు, సో విలన్ క్యారెక్టర్ పేరు అనమాట, అసలైన పేరు. ఆయన చాలా బాగా చేశాడు భయ, ఆయన బాగా చేశాడు. దాంతోపాటు ఆయన కింద అసిస్టెంట్ ఒకడు ఉన్నాడు, అంటే ఆయనకి పనప చెప్పారనమాట, ఆయన చాలా బాగా చేశాడు యాక్టింగ్ కూడా. అండ్ మన హీరో ఆనంద్ విషయానికి వచ్చేస్తే ఓకే అనిపించింది. నాకు తెలిసి ఆనంద్ భయ కొంచెం ఈ లవ్ స్టోరీస్కి, ఈ లవ్ ట్రాక్స్ కొంచెం హెవీ గ్యాప్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది చూస్తున్న ప్రతిసారి ఆ బేబీని గుర్తొచ్చేస్తుంది. అంటే గుర్తు రావడం కారణం ఏంటంటే ఆయన ఏదో లవ్ స్టోరీస్ చేశారని చెప్పేసి గుర్తు రావడం కాదు, వీళ్ళు రాసుకునే సీన్స్ అనేవి కొంచెం మనకి దానికి సిమిలర్గా ఉంటున్నాయి అనమాట. సో దానివల్ల ఆ ఫీలింగ్ వస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ మూవీస్ కానీ, ఇప్పుడు ఈ మూవీలో కానీ వేరే మూవీస్లో కానీ ఈ లవ్ ట్రాక్ అనేది కొంచెం సీన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా, కొంచెం వేరేగా మంచిగా రాసుకుంటే మనకు అసలు ఆ వైబే టచ్ అవ్వదు. సో ఇది ఒక దరిద్రం వచ్చిందనమాట. సో ఈయన చేస్తున్న ప్రతిసారి అదే కొడతా ఉంది. సో నాకైతే పెద్ద గేమ్ అనిపించలేదు. అండ్ హీరోయిన్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్లో ఉన్నామా పెద్ద గేమ్ అనిపించలే, సెకండ్ హాఫ్లో ఉన్న ప్రగతి గారు అయితే షీ వాజ్ డీసెంట్ అనిపించింది. అండ్ ఆల్సో మన ఇమాన్యుయల్ గుడ్ మ్యాన్, చాలా మంచిగానే యాక్ట్ చేశారు. సో అది విషయం అయితే. అండ్ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే లౌడ్, ఎందుకురా నాకు అర్థం కావట్లా, దొబ్బిని చిప్పులు దొబ్బుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. అందరికి ఏమొచ్చి వచ్చింది లౌడ్ పెట్టుకుంటే. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, ఇట్ వాస్ డీసెంట్ మ్యాన్. So that's the review on Gum Gum Ganesh. And yep, that's it. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.